శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చాలా రకాల వడియాలు పెడుతున్నానండి. నేనైతే అలానే పెట్టేస్తాను. 5-6 రకాలు, 4-5 రకాలు, 3 రకాలన్నా పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం అవస్థ అయితే అయ్యింది అని, ఎండకి తట్టుకోలేము, తర్వాత పైకి ఎక్కడం దిగటం చేయలేము, అవస్థ పెట్టేసుకుని అలా చేసేస్తూ ఉంటాను. మరి ఈరోజు ఏం వడియాలు పెడుతున్నారా అనుకుంటున్నారా? పెసరపప్పు వడియాలు, మినప్పప్పు వడియాలు, అలాగే మినప్పొట్టు మరి వస్తుంది కదా, మినపప్పు తొక్కపప్పే నానబెడతానండి. టిఫిన్కైనా ఇలాగ ఏది చేసినా, గారెలకైనా దేనికైనా కూడా మేము తొక్కపప్పు మాత్రమే వాడతాం. అప్పుడు పొట్టు వస్తుంది కదా. ఈ కాలంలో టిఫిన్కి వేసినప్పుడు, కడిగినప్పుడు పొట్టు వచ్చినా కూడా నేను 4 వడియాలు పెట్టేస్తుంటాను. ఆ టిఫిన్కి వేసిన పిండిలోదే కొంత పిండి వేసేసి, అది మీకు చెప్పడం జరిగింది, వీడియో పెట్టడం కూడా జరిగింది. నానబెట్టేశానండి. నైట్ నానబెట్టి పొద్దుట కడిగేసుకుని చక్కగా అలా పెట్టుకున్నాను. ఆ పొట్టు కూడా కడిగేసి పిండేసి ఇలా పెట్టుకున్నాను. పెసలు అయితే కిలో తీసుకొచ్చారు మా వారు. ఆ కిలో పెసలు చక్కగా విసిరేసానండి. నాకు తిరగలుంది. విసిరెత్తే కొంచెం అలాగా ఉండాలి, అక్కడక్కడ అలా ఉంటే మంచి రుచి ఉంటుంది అన్నమాట వడియం. ఇది చక్కగా నీళ్ళు చుక్క అనేది ఉండకూడదు అన్నమాట. అస్సలు నీళ్ళు ఉండకూడదు. జారు వచ్చిందనుకోండి పిండి, గొల్లొచ్చేసి బాగా వడియాలు ఇడిపోతాయి అన్నమాట. అందుకని గట్టిగా ముద్దలాగా ఆడతానన్నమాట. ఇది కిలో పెసలు. ఇది 1/2 కిలోకి కొంచెం ఎక్కువ మినప్పప్పు. ఈ పెసలు శుభ్రంగా విసిరేసి నానబెట్టేసాను కదా, 1 గంట, గంటన్నరకు నానిపోతుందండి. శుభ్రంగా కడిగేసి ఇదిగో పొట్టు తీసేసాను. ఆ పొట్టు కూడా కడిగేసాను. ఇది కూడా వడియాలు పెడతాను. ఎలా అంటే మినప్పిండి వేసే పెట్టాలి. పెసరపిండి వేస్తే పొట్టు ఉండదు, జిగురు ఉండదు కదా, ఇడిపోతాయి వడియాలు అన్నమాట. కానీ కారపూసలాగా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వడియాలకి మొత్తం అన్నిటిలోకి కూడా కారం, ఉప్పు వేసే విధానం: అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, తగినంత ఉప్పు. ఇది మిక్సీ పట్టేసి, ఇది రుబ్బిన తర్వాత ఇందులో ముద్ద, ఇది రుబ్బిన తర్వాత ఇందులో ముద్ద, ఇందులో కూడా ముద్దేసి మినప్పిండి, చక్కగా మినప్పిండి రుబ్బుతాను కదా, ఇందులోని కూడా మినప్పిండి వేసి ఈ 4 రకాల వడియాలు కూడా పెడతానండి. సూత్రి. కానీ మరి ఎందుకు ఇలాగా, దేనికో ఎలా వాడుకుంటారో అనేది చాలామందికి తెలిసి ఉంటుంది, పెట్టుకునే వాళ్ళకి. నేను చెబుతున్నాను. మనం చూడండి, పిల్లలకి ఏమన్నా అని అడుగుతారు కదా, అప్పుడు కూడా ఏపి ఇవ్వచ్చు, తింటారు. మనం కూడా వేపుకుని తినొచ్చు. కమ్మగా ఉంటాయి, చాలా బాగుంటాయి, కరకల్లాడుతూ. మనం చూడండి, బయట నుంచి ఏడు కొనుక్కు తెచ్చుకు తింటాం కదా, అలా కాకుండా మన ఇంట్లో కొద్దిగా నూనె వేసుకుని, కొద్దిగా 4-5 వడియాలు వేసుకుని వేపేసుకుంటే ఒక 4-5 తినేటప్పటికి ఏదో తిన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అలాగా తినొచ్చు. లేదు అంటే మనం పులుసులు పెట్టుకుంటాం కదా, తాలింపు వేసుకుంటాం, డప్పలు అలా కూర డప్పలం పెట్టుకుని అందులో పోపు వడియాల కింద వేసుకున్నాం అనుకోండి, ఆ పులుసుకు రుసే కాకుండా వడియం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ పులుసు అనేది వడియం పీల్చుకుని, మళ్ళాను మనం కూర ఏమీ లేదు అనుకున్నప్పుడు చక్కగా ఉల్లిపాయ ముక్కలు కోసేసి ఎర్రగా ఎగేటప్పుడు 4-3 పచ్చిమిర్చి కూడా గుత్తుగా కట్ చేసేసి వేసేసి, అది చక్కగా ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు పులుపు వేసి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి అది మరిగేటప్పుడు ఈ పెసరపప్పు వడియాలు కానీ మినపప్పు వడియాలు కానీ వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకు ముందుగా ఆ నూనె వేస్తాం కాబట్టి కళాయిలో అవి వేపేసుకుని తీసేసుకుని, అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేపుకున్నాం అనుకో, ఇంకో కళాయి పెట్టక్కర్లేదు. మనం చక్కగా అవి మరిగేటప్పుడు ఆ వడియాలు వేసారనుకోండి, చాలా బాగుంటుందండి పులుసు. అవి చక్కగా చూడండి, మనం పెసర పునుకులు అవి పులుసు పెట్టుకుంటాం, ఇగురు వండుకుంటాం కదా, అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అలా కూరగా చేసుకోవచ్చు, ఇలా మామూలుగా ఉట్టుగా కూడా తినొచ్చు. లేదు సాంబారు, చారుల్లో కూడా మనం పెట్టుకు తింటాం కదా, నంచుకుని ఏదో వడియాలు ఉండాలని, అలాంటప్పుడు కూడా తినొచ్చు. ఎలాగైనా కూడా మనకి వాడుకోవటానికి బాగుంటుందన్నమాట. చక్కగా ఇది కేజీ పెసరపప్పు, ఇది 1/2 కిలోకి కొంచెం మినపప్పు కడిగేసాను కదా, ఈ 2 గ్రైండర్లోనే పెట్టాలండి. గ్రైండర్లోనే గట్టిగా ఆడుకోవాలి. అప్పుడు గుల్లగానే ఉంటాయి వడియాలు, మంచి రుచిగా ఉంటాయి అన్నమాట. మనం మిక్సీలో పడితే గట్టిగా వచ్చేస్తాయి, గట్టిగా వస్తుంది కదండి పిండి. అందుకు దానికైతే కావాల్సింది చక్కగా అల్లం, పచ్చిమిర్చి, అలానే జీలకర్ర, కొత్తిమీర, తగినంత ఉప్పు. ఆ ముద్ద అన్నిటిలోనే వేసేస్తానండి, సరిపడిగా వేసేసి పెట్టేస్తాను చిన్నగా. ఎలాగంటే మనం మసాలా అది బయట చూడండి ఇంతంత చిట్టు పునుకులు వేసి అమ్ముతారు కదా, కొనుక్కుంటాం కదా, అలా పెట్టేమనుకోండి ఎండిపోయి కొంచెం చిన్నవి అవుతాయి. వేపినప్పుడు కూరలోకి చాలా బాగుంటాయి. పెద్దవి పెట్టుకోరండి, చిన్నగానే పెట్టుకుంటారు. ఎప్పుడు పెట్టుకునేదే, నాకు తెలిసినప్పటి నుంచి ఇలా పెడుతూ ఉన్నామనుకోండి. అలానే మినపొట్టు వడియాలు, పెసరపొట్టు వడియాలు కూడా పెడతానంటున్నాను కదా, ఇవి కూడా కారపూసలాగా ఉంటాయండి, ఉట్టిగా తినేయచ్చు. పప్పు కడిగిన తర్వాత పొట్టు కూడా మళ్ళీ వస్తుంది కదా, చక్కగా అది కూడా కడిగేసి పిండేసి ఉంచాను. ఇది కూడా కడిగేసి పిండేసి ఉంచాను. నేను ఇడ్లీ పప్పు వేస్తానండి. మేమైతే తొక్కపప్పే వాడతాం, గారెలకైనా టిఫిన్కైనా, ఇప్పుడు ఇలాంటి ఏట్లకైనా కూడా. వచ్చిందనుకోండి పొట్టు, నేను వర్షాకాలం మనకి ఇంకా ఈ వడియాల సీజన్ అయిపోతే చేయలేనులేండి.
మామూలుగా ఇలా వడియాలు పెడుతూ ఉన్నా కానీ ఎండ ఉన్నా కొంచెం పెట్టుకునే ప్లేస్ ఉంటే టిఫిన్కి వేసిన పప్పులో పొట్టొస్తుంది కదా, ఆ టిఫిన్ పిండిలోది వేసి 4 పచ్చిమిర్చి, కొంత జీలకర్ర, కొంత అల్లం ముక్క, కొంత ఉప్పు మిక్సీ పట్టంత ముద్దేసి కలిపేసి ఇలా కొంచెం బంతిల్లా చేసి పెట్టేసాను అనుకోండి, ఒక రోజులోనో 2 రోజుల్లోనే ఎండిపోతే అవి 4-5 మాటలు వేపుకొనకు వస్తాయి. ఇలా ఎండలో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను. కానీ వడియాలు పెట్టినప్పుడు తప్పనిసరిగా గుమ్మడికాయ వడియాలు పెట్టినా మరి అలాగే యాసం కాలంలో మాత్రం ఈ మినపొట్టు వడియాలు ఎక్కువగా పెడుతూ ఉంటాను. మినపొట్టు మనకు చాలా మంచిదని చెబుతున్నారు కదా ఇప్పుడు. కానీ నేను ఎప్పుడూ చేస్తూ ఉంటానండి. చూస్తారు కదా, నచ్చింది కదా, ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మళ్ళీ పిండి రుబ్బి కలిపి చేసే విధానం, వడియాలు పెట్టే విధానం మళ్ళీ చూపిస్తాను, సరేనా?